అంత్య అభివృద్ధి క్రీస్తు పాలన ఏమేం జరుగుతుంది అనే సంఘటన కూడా నీకు తెలియవలసిన జరిగింది. ఈరోజు మన ధ్యానాంశంగా 7 ముద్రలు అయిపోయింది కదా, 7 ముద్రల గురించి మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చదివితే మొదటి వచనం నుంచి పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేది. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసినెను. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడేవి. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాడు. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. ఈ 7 ముద్రలు ఇప్పిన తర్వాత అక్కడ ఒక సంఘటన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి మీద మనం రాయబడింది 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ముద్రలను విప్పిన తర్వాత యోహాను ఇంకొక సన్నివేశాన్ని కూడా అక్కడ చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ చేసే ప్రతి ప్రార్థనలన్నీ చాలామంది మన ప్రార్థనలు దేవుని దగ్గర సన్నిధానికి చేరలేదేమో అనుకుంటాం. చేరకపోవడానికి కారణం ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, మీ పాపములు మీకును నాకును అడ్డుగా వచ్చినవి ఉన్న గనుక మన ప్రార్థన దేవుడు వినట్లేదు అన్నమాట అక్కడ రాయబడింది. అందుకని ఆయన ఏం స్పందించట్లేదు, మౌనంగా ఉన్నాడు. విననేరకుండానట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొరచగాలేదు. మీ దోషములు మీకును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన పాపాల వల్ల మన ప్రార్థన దేవుని సన్నిధానికి చేరం. కానీ పరిశుద్ధులు చేసే ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఒక దూత తన చేతులతో ఆ ప్రార్థన తీసుకొని ధూపద్రవ్యాలు దానికి మిళితం చేసి ఆ ప్రార్థనని ప్రభు దగ్గర కుమ్మరిస్తుంది అన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని యేసయ్య గారు పాట రాశాడు కదా, నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. మనం చేసే ప్రతి ప్రార్థన ధూపంలాగా ప్రభు దగ్గరికి వెళ్తుంది అనడానికి ఇక్కడ మనకి రిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఇంకా అక్కడితో అయిపోయింది. ఇక 6వ వచనంలోనికి మనం వస్తే 7 ముద్రల వివరణ 8వ అధ్యాయం 1వ వచనంతో అయిపోయింది. ఈరోజు మనం 7 బూరల గురించి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో 7 బూరల గురించిన వివరణ ఉంటుంది. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. హల్లెలూయా. ఆ 7 దూతలు అంటే 8వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నారు. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడిందంట. నేను చెప్పాను 7 అనేది సంపూర్ణతకి సాదృశ్యం, సంపూర్ణ సంఖ్య 7 అనేది. 7 బూరలు ఊదిని దేవదూతలకు ఇవ్వబడినట. ఇప్పుడు ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఒక్కొక్క సంఘటన భూమి మీద జరిగింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్య అబద్ధ క్రీస్తు పాలన అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే అంత్య అబద్ధ క్రీస్తు పాలన ప్రారంభం అవుతుందో ఇశ్రాయేలీలు 7 సంవత్సరాలు వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. సాతానుతో, అది అంత్య అబద్ధ క్రీస్తుతో ఒప్పందం చేసుకుంటాడు. ఒక పక్కన అందరూ 666 ముద్ర, చాలామంది కొన్ని లక్షల కోట్ల మంది వేయించుకుంటారు. మరి దేవుని బిడ్డల పరిస్థితి ఏంటంటే అది కూడా చెప్పిపోయిన వారం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో
దేవుని ముద్ర గల వేరొక దూత వచ్చి నా దేవుని బిడ్డల యందు, నా దేవుని బిడ్డలకు వాళ్ళ నొసలు యందు దేవుని ముద్ర ముద్రించే వరకు ఏ హాని చేయవద్దు, గాలికైనను ఇప్పుడు ఈ సన్నివేశం గుర్తుపెట్టుకోండి. ఒక పక్కన అంత్య అబద్ధ క్రీస్తు పాలన ఉన్న వాళ్ళందరూ 666 ముద్ర వేయించుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఈ వాక్యాలు వింటున్నారో భవిష్యత్తులో అమ్మో 666 ముద్ర వేయించుకున్నా మనం ప్రశాంతంగా బ్రతకలేము, నెమ్మది లేని వారిగా ఉంటాము అని ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ముద్ర ఒకటి వేస్తాడట. హల్లెలూయా. పోయిన వారం కూడా చెప్పే కదా, 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఏమీ ఉండరు, వాళ్ళు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. ఎక్కడుందా మాట? పేజీ నెంబర్ పక్క తిప్పండి. 14వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఒకసారి. 14 కాదు 14వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. అంటే 666 ముద్ర వేయించుకుంటే మేము ప్రశాంతంగా ఉంటామని వేయించుకున్నాడట. రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. వాళ్ళు శ్రమ పడతా ఉంటారట. ఎలా శ్రమ పడతారో అన్నదే 7 బూరల వివరణ. అది దాని కంటిన్యూషన్ ఇది. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్నీ నేను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నా, పేర్చుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నా. అది అక్కడ, ఇది ఎక్కడ ఉంది బైబిల్లో, కానీ వాటన్నిటిని నేను ఒక సైమల్టేనియస్గా లైన్లో పెట్టుకుంటూ చెప్తున్నా. ఓకే, మొదట చెప్తున్నా. అంత్యబద్ధ క్రీస్తు పాలన ప్రారంభమైంది. 666 ముద్ర వచ్చింది. కొత్త దేవతను సృష్టించాడు. అందరు కలిసి ఒకే దేవతని ఆరాధించాలి. ఆడు జపానోడైనా పాకిస్తానోడైనా ఎవడైనా సరే ఒకటే క్రొత్త దేవత ఉంటుంది. అది దానియేలు గ్రంథంలో ఉంది. ఓకే, క్రొత్త దేవతను ఆరాధిస్తూ ఉంటారు. వాడు ఒక్కడే పరిపాలన చేస్తూ ఉంటాడు. భూమి మీద సువార్త మూయబడిద్ది. సువార్త కోసం ఎంతమంది వెతికినా దొరకదు. ఇలాగ ఆరాధించుకునే అవకాశం ఆ రోజుల్లో ఉండదు. 6 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్కటి శ్రమలు కలుగుతూ ఉంటాయి. మీకు కింద చూపించాయి ఇన్ని ప్రారంభంలో. ఎప్పుడైతే అంత్యబద్ధ క్రీస్తు పాలనలోకి వచ్చాడో ఇక వాడు 666 ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ వాడికి భయపడి వేయించుకుంటారు బలవంతం చేసినప్పుడు. ఎందుకు? అమ్మటానికి కొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు ప్రశాంతంగా బ్రతకలేరు. మరి 666 ముద్ర వేయించుకోకుండా ఈ వాక్యాలు విని అప్పుడు దాకా బతికుంటే, అమ్మో మేము వేయించుకుంటే మాకు ఇబ్బంది కలిగిద్దని ఎవరైతే 666 ముద్ర వేయించుకోకుండా ఉంటారో వాళ్ళకి దేవుని ముద్ర వేస్తాడట. వాళ్ళకి ఏ హాని కలగదు. ఒక పక్కన వీళ్ళు శ్రమ పొందుతూ ఉంటారు. 666 ముద్ర వేయించుకున్నా శ్రమ పొందుతూ ఉంటారు. వేయించుకొనక దేవుడి కొరకు నిలబడిన వారు మాత్రం ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగ వీళ్ళు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారు ఉంటారు అంటే అదే ఈ 7 బూరల వివరణ. హల్లెలూయా. ఇది మొదటి అర్ధవారం. అంటే 7 సంవత్సరాలని 2 భాగాలుగా విభజించాలి. మొదటి 3.5 సంవత్సరం, రెండవ 3.5 సంవత్సరం. అది నేను భవిష్యత్తులో చెప్తాను వెళ్ళే కొద్దిగా. ఇప్పుడు ఎప్పుడైతే వీడి పరిపాలన స్టార్ట్ అయిందో దేవుడంట బూరలను ఊదిస్తూ ఉంటాడంట దేవదూత చేత. ఎందుకు అంటే అంత్యబద్ధ క్రీస్తు పాలన ప్రారంభమైనప్పుడు అనేక మందికి దేవుడు తెలియకుండా వాడిని అప్పుడు దాకా అందరికీ సువార్త ప్రకటించబడింది. అయినా కానీ వాళ్ళు సాతాను ముద్రను వేయించుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని శ్రమల పాలు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది చెప్పేది ఏంటంటే ఇదిగో ఈ బూరలన్నీ ఊదినప్పుడు ఈ శ్రమలు భూమి మీదకి వచ్చినాయి కాబట్టి దేవుడు తన బిడ్డల్ని శ్రమ పెట్టడు, అందుకనే సంఘం శ్రమల్లో ఉండదు, ముందుగానే 7 ఏళ్ళ శ్రమల కంటే సంఘం ముందుగానే ఎత్తబడిద్ది అని చెప్తారు. శ్రమల కంటే ముందే ఎత్తబడితే ఇందా నేను మీకు చెప్పానా మీకు శ్రమల కంటే సంఘం ముందే ఎత్తబడదు అంటానికి రెఫరెన్స్లు చూపించా. 1:7 అధ్యాయంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. 4 దిక్కుల వాయువులు పట్టుకోవడానికి ఒక 4 దూతలు ఉంటే దేవుని దూత వచ్చిందంట. దేవుని బిడ్డలకు తమ నొసలు యందు ముద్రించే వరకు ఏ హాని అంటే ఉన్నారా లేదా? అక్కడ శ్రమల్లో సంఘం ఉందా లేదా? ఇంకోటి కూడా చూపిస్తా. ఇది కూడా చెప్పి నేను ఇంకా అంశంలోనికి వెళ్తాను. తర్వాత 13వ అధ్యాయంలోనికి రండి. పేజీ అన్ని జనిగిపోయినాయి. ఇందులో పరిశుద్ధుల ఓర్పు 14వ అధ్యాయంలోనికి రా. 14వ అధ్యాయం 12వ వచనం చదువు.
ఆ. ఎందులో? శ్రమల్లో. పరిశుద్ధుల ఓర్పు అంటే మరి ఈ పరిశుద్ధులు ఎవరు? సంఘం ముందే ఎత్తబడితే, కాబట్టి శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడదు, సంఘం శ్రమల్లో ఉంటుంది. 13వ అధ్యాయం 10వ వచనం చక్కగా నీట్గా రాసుకోండి, హెడ్డింగ్స్ పెట్టుకొని రాసుకోండి. 13వ అధ్యాయం 10వ వచనం. పోవును. అదిగో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, అంటే అంత్యాబద్ధ క్రీస్తు కొంతమంది పరిశుద్ధులను చంపేస్తూ ఉంటాడు, క్రైస్తవులు హింస కలుగుతూ ఉంటుంది, చాలామంది హతసాక్షులు అవుతూ ఉంటారు. అందుకే అన్నాడు ఇందులో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనిపించింది. ఇందులో అంటే ఎప్పుడు? శ్రమల కాలంలో. హల్లెలూయా. 99% సంఘాల్లో చెప్పేది ఏంటంటే శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది, శ్రమల్లో సంఘం ఉండదు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడు కానీ హింసించడు కదా అనే ఒక ఇది తీసుకొని దాని వల్ల చెప్తారు. లేదు లేదు, ఉంటుంది అనటానికి ఇది రెఫరెన్స్లు ఇవి. ఓకే, ఇప్పుడు మనం బూరల గురించి వద్దాం. ఈ బూరలు ఎవరికి? ఎవరైతే 666 ముద్ర వేయించుకున్నారో వాళ్ళందరూ రాత్రి పగలు నెమ్మది లేకుండా ఉంటారన్నాడు కదా, వాళ్ళ కోసం అన్నమాట. అందుకని ముందు మీకు అది చెప్పి బూరల గురించి చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం 8వ అధ్యాయంలోనికి రండి, 6వ వచనంలోనికి. రక్తముతో మిళితమైన వడగండ్లును మొదటి దూత ఆకాశంలో నిలబడి బోర ఊదిందంట. బోర ఊదంగానే ఏమైందంట? రక్తముతో మిళితమైన వడగండ్లు అంట. అంటే వడగండ్లు ఎట్లా ఉన్నాయంటే రక్తపు ముద్దలాగా ఉన్నాయంట. వడగండ్లు ఏమంటే మనకు తెలుసుగా, వర్షం పడినప్పుడు వడగండ్లు పడతాయి, ఆ వడగండ్లు కాదు, పెద్ద పెద్దవి రక్తముతో మిళితమైన రక్తం లాంటి వడగండ్లు పడతాయట. ఏమైంది? అగ్నియు పుట్టి భూమి మీద, అంటే రక్తం లాంటిది ప్లస్ అగ్నితో కూడుకున్న వడగండ్లు భూమి మీద పడతాయి. మీరు ఏదన్నా మన క్రైస్తవ సినిమాలు కానీ ఏదైనా పాటలు చూసేటప్పుడు అగ్ని వచ్చి పడతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని వచ్చి పడుతున్నట్టుగా రాళ్ళులాగా అట్లా అగ్ని వడగండ్లు అలా వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయట. అప్పుడు ఏమైందంట? అందువలన భూమిలో 3వ భాగము 3వ భాగం సహజంగా ఎన్ని భాగాలు అంట? రూపాయికి ఎన్ని భాగాలు? 4 భాగాలు. 3 భాగాలు అంటే 30. ఓకే, ఇప్పుడు చెట్లలో 3వ భాగం కాలిపోయిందంట, పచ్చగడ్డి కాలిపోయిందంట, ఇంకేం కాలిపోయినాయి అంట? చెట్లలో 3వ భాగం కాలిపోయిన పచ్చగడ్డి అంతా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎందుకు దేవుడు బోర్లు ఊదాడంటే, చెప్పినా వినకుండా 666 ముద్ర వేయించుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరికీ ఈ శ్రమలు అన్నమాట. ఈ వడగండ్లు పడినప్పుడు ఏమవుతుంది? అగ్ని లాంటి వడగళ్ళు నెత్తి మీద పడితే బతికుంటాడు మనిషి? బతికుండదు. అందుకనే 3వ భాగము అన్నాడు. మరి ఒక భాగాన్ని ఎందుకు కాల్చలేదు? చెట్లు గడ్డి అంటే తన బిడ్డలైన వారి కొరకు వాటిని దాచాడు. హల్లెలూయా. చెప్పే మాటలు బాగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు రేపల్లిలో వర్షం పడుతుంది, రేపల్లి అంతా పడుతుంది కానీ 2వ వాటిలో వర్షం పడలా. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు. రేపల్లంతా వర్షం పడుతుంది కానీ 2వ వాటిలో వర్షం పడలా. ఎందుకంటే 2వ వాటిలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళంతా 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు అనుకోండి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఒక్క భాగాన్ని, ఈ ప్రాంతంలో చెట్లు గడ్డిని అంతటిని కాల్చింది ఎందుకంటే తన బిడ్డలైన వారి కొరకు. మిగతా వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళ ప్రాంతంలో పచ్చ చెట్లన్నీ కాలిపోతాయి, గడ్డంతా కాలిపోయింది, పశువులకు ఉండదు, తినడానికి కూడా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇబ్బంది పడరా? వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి మరము 1% మిగిలిందిగా మనకి, అది లెక్క. ఓకే, అండర్స్టాండ్? ఇప్పుడు 2వ బోర అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. ఇప్పుడు కొండ లాంటిదంట.
కొండ ఎలా ఉందంటే ఇది అగ్ని లాంటిదంట. ఇది ఎలా ఉంది? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వచ్చి సముద్రంలో పడిందంట. రెండవ దూత బోర ఊదుతుంటే కొండ వచ్చి సముద్రంలో పడగానే సముద్రంలో 3వ భాగం, మళ్ళీ చూడండి, ఒక భాగం మిగిలిపోయింది. 3 భాగాలు సముద్రపు చేపలన్నీ చచ్చిపోయినాయి, ఓడలన్నీ నాశనం అయిపోయినాయి. కానీ ఒక భాగం మాత్రమే, ఆ ఒక భాగం ఎవరికి? మనకి, దేవుని ముద్ర కలిగిన వారికి. ఓకే, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అందుకనే రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారని నేను చదివించా కదా ఇందాక 14వ అధ్యాయంలో. ఎందుకంటే ఎందుకు చదువు. 3వ దూత పైన 2వ దూత ఊరినప్పుడు సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చిపోయినాయి. అంటే చేపలు, రొయ్యలు, తిమింగలాలు, తాబేళ్ళు, ఏవైతే జలచరాశులు ఉన్నాయో అవన్నీ చనిపోతాయి అంట. ప్రైజ్ ది లార్డ్. ఒక భాగం మాత్రమే మిగులుతుంది. తర్వాత 3వ దూత బోరబూదినప్పుడు ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుంచి రాలి నదిలో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీద పడెను. మాచిపత్రి ఆయను. ఓకే, పర్లేదులే. ఫస్ట్ ఏమో సముద్రంలో ఏం పడింది? అగ్ని లాంటి కొండ ఒకటి పడింది. సముద్రంలో నీళ్ళు తాగడానికి పనికిరావు. దాంట్లో ఏమి నివసిస్తాయి? చేపలు నివసిస్తాయి, ఇంకా వేరే వేరే నివసిస్తాయి. ఇప్పుడు నదుల మీద పడిందంట. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నదుల నీరు తీయగా ఉంటుంది. మనం తాగే నీళ్ళు దేంట్లో అయ్యి? నదుల్లో నీళ్లు తాగుతాం, సముద్రంలో తాగం. అంటే ఇప్పుడు మంచినీళ్ళ మీద పడింది ఎఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. మొదటిదేమో చెట్లు, గడ్డి ఎఫెక్ట్ అయినాయి మనుషుల్ని ఇబ్బంది పెడతానికి. రెండవది తినే ఆహారం, సముద్రపు అందులో నుంచి ఏవేవైతే తింటున్నామో వాటికి ఎఫెక్ట్ కలిగింది. మూడవది మంచినీళ్ళ మీద పడిందంట. మంచినీళ్ళ మీద ఏం పడిందంటే దివిటీల వలె మండుచున్న ఒక నక్షత్రము ఆకాశం నుండి రాలిందంట. ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలి నదుల్లో పడితే ఆ నదుల్లో నీళ్ళన్నీ చేదైపోయినాయి అంట. ఎన్ని భాగాలు? 3 భాగాలు. అందుకనే పాడారు కదా, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. పాడదాం. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును, మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు తెంచును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. హల్లెలూయా. ఇప్పుడు భూమిలో మనుషులకి కావలసిన 3 ప్రధానమైన వాటికి నష్టం కలిగింది. చెట్లు, గడ్డి నష్టపోయింది, అంటే పశువులకు కూడా గడ్డి లేకుండా పోయింది. రెండవది సముద్రంలో ఉన్న వాటిని మనం ఆహారంగా తీసుకుంటాం, వాటికి నష్టం కలిగింది. మూడవది ప్రధానమైనది మంచినీళ్ళు కూడా ఏమైపోయినాయంట? చేదైపోయినాయట. తర్వాత 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపుకున్నట్లును, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకున్నట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఇంక ఇది మీకు చెప్పవసరం, మీకు అర్థమైపోయింది. సూర్యుడు చీకటి అయిపోతాడట, చంద్రుడు నలుపు అయిపోతాడట, ఇంకా ప్రకాశించడానికి ఏమి ఉండదు. ఎంత 3 భాగాలట. హల్లెలూయా. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు, త్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. హల్లెలూయా.
చంద్రుడు నలుపెక్కుతాడట, సూర్యుడు తన కాంతిని ఇడట. 3వ భాగము నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము అంటే మనుషులు చీకటిలో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు? అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో మొదటి 3.5 సంవత్సరాల్లో జరిగే సంఘటనలు ఇవన్నీ. జాగ్రత్తగా వినండి, చాలా ఉపయోగపడే మాటలు ఇవన్నీ. భవిష్యత్తులో జరగబోతున్నవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఒక్కటి పుల్లైనా ఏది తప్పిపోకుండా ఉంటుంది. తర్వాత 5వ దూత బోర ఊదినప్పుడు 13వ వచనం చదవండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున్న ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంటే 4 బోరలు. మొదటి శ్రమ గతించను, ఇది 2వ శ్రమ అంటాడు తర్వాత. ఓకే, ఇంకా మిగతా ఓడబోయే బోరలు చాలా ఇబ్బందికరమైనవి. అందుకని ఆ దూతలు ఏమంటున్నాయి అంటే అయ్యో భూనివాసులకు గొప్ప ఏమన్నాడు అక్కడ? 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట వింటినంటే ఇంకా భయంకరమైన శోధనలు రాబోతున్నాయి బోరలు ఊదినప్పుడు అని. ఇక 5వ బోర ఊదినప్పుడు ఇంకా మనుషులు మామూలుగా ఉండదండి. అసలు 5వ బోర ఊదినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు ప్రకృతి మీద దేవుడు ప్రకృతిని నాశనం చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా మనుషులకే శ్రమ వచ్చింది. 666 ముద్ర వేయించుకున్న వాళ్ళందరికీ చదువమ్మా. కొలిమి అంటే తెలుసుగా? కొలిమి అంటే తెలియని వాళ్ళు ఎవరు? కొంతమంది ఐరన్ పనిముట్లు తెస్తూ ఉంటారు కదా కొలిమి దగ్గర, అది తిప్పుతూ ఉంటారు, అది కొలిమిలోంచి పొగ వస్తూ ఉంటుంది, ఆ మంట వస్తూ ఉంటుంది. అగాధం తెరవబడిద్దంట. అగాధం అంటే భూమి కింద ఉంది అగాధం. ఆ అగాధం తెరుస్తుందట. ఒక దూత వచ్చి తాళం తీసి అగాధాన్ని తెరిస్తే అగాధంలో నుంచి భయంకరమైన పొగ వస్తుందట. ఆ పొగలో నుంచి మిడతలు వస్తాయంట. చదువు 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు. మిడతలు అంటే తెలుసుగా మీకు? ఎంత ఉంటుంది మిడత? ఎంత ఉంటుంది మనకి? కానీ అప్పుడు వచ్చే మిడతలు ఇంకా పెద్దవి. ఎంత బలం ఉంటుందంట? తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో మిడత కొడితే అంత నొప్పి ఉంటుందంట. ఇంకా చదువమ్మ 4వ వచనం. మరియు అదిగో దేవుని ముద్ర లేని మనుషులు అంటే ఎవరు? 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు. ఓకే, ఆ మిడతలుగా ఆజ్ఞాపిస్తుందంట దేవదూత. దేవుని ముద్ర లేని మనుషులకే, దేవుని ముద్ర ఉన్న వాళ్ళకి ఏమి అది. ఎవరన్నా 666 ముద్ర వేయించుకున్నారు అప్పుడు దాకా బతికుండి అయిపోయామే. స్తోత్రం. నేను సేఫ్ అవుతానులే అనుకున్న పొరపాటుగా 666 ముద్ర వేయించుకున్నావా సత్యవి. ఇంక ఇవన్నీ మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు. చదువు. దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న అదిగదిగో ఎవరెవరికి హాని చేయొద్దన్నాడు? దేవుని ముద్ర ఉన్నోళ్ళకి, గడ్డికి, మొక్కలకి ఏ హాని చెయ్యొద్దు అని మిడతలకి ఆజ్ఞాపించాడట. ఎందుకు వీటికి ఏ హాని చేయొద్దన్నాడు అంటే ఇవన్నీ మనకు అవసరం కదా. ఒక భాగం మిగిలిపోయిందిగా, చెట్లు ఆకులు. ఏమేం చెప్పాడు అక్కడ? భూమిపైన ఉన్న గడ్డి, మొక్కలు, వృక్షములు హాని కలగజేయకూడదని వాటికి ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే నా బిడ్డలు ఉన్నారు అక్కడ, ఇవన్నీ వాళ్ళకి అవసరం. అందుకని దేవుని ముద్ర లేని మనుషులకే కానీ దేనికి హాని చేయొద్దు. అంటే ఎవరికి హాని చేయమని అర్థం? 666 ముద్ర వేసుకున్న వాళ్ళకి హాని చేయి. చదువు. ఇప్పుడు కంటిన్యూషన్ చదువమ్మ. ఎవరిని చంపుటకు? అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకున్న వాళ్ళని చంపుటకు వాటికి అధికారం ఇవ్వబడిను. దేనికి? మిడతలకి. చంపడానికి అధికారం లేదు కానీ 5 నెలలు బాధిస్తుందంట. రోజు వచ్చి తేలు కొడుతుంటే ఎట్టుంటుంది?
ఒక్కరోజు కుట్టెళ్తేనే 2 రోజుల దాకా ఆ నొప్పి తగ్గదు కదా. 5 నెలలు దాకా ఈ మిడతలు వచ్చి రోజు కుట్టెళ్తున్నాయి అంట. స్తోత్రం కలుగును కాక. 5 నెలలు బాధించడానికి అధికారం ఇచ్చాడంట. దీంట్లో మనం లేము. పొరపాటుగా అప్పుడు దాకా నువ్వు బతికుంటే మళ్ళీ చెబుతున్నా, నేను బతికున్నా, నువ్వు బతికున్నా, నేను అమ్మటానికి కొనడానికి లేదంటే పొరపాటు మాత్రం 666 ముద్ర వేయించుకోవద్దు. వేసుకున్నావా చచ్చావే అంతే. వారు నెమ్మది లేకుండా రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారి ఎందుకుంటారంటే ఇదే. రోజు తేలు కొడుతుంటే ఇంక నెమ్మది ఆడ ఉంటుంది. అన్నం తిన్నా ఏం తిన్నా ప్రయోజనం ఏముంది? ప్రైజ్ ది లార్డ్. రోజు శుభ్రంగా 3 పూటలు తిన్నా, రోజు భర్త వచ్చి బాగా తాగొచ్చి తంతున్నాడు అనుకోండి, భార్యకి ప్రశాంతంగా ఉంటుందా? శరీరానికి అన్నం ఏడబడుతుంది, నీళ్ళు ఏడబడుతున్నాయి అని ఆ దౌర్భాగ్యుడు వచ్చి రోజు తన్ని చేస్తున్నాడు. ఇంకా అన్నం కడుపు తిని అన్నం ఉపయోగం ఏముంది అన్నట్టు అనమాట. హల్లెలూయా. చదువు. అదిగో వాటి వలన కలుగు బాధ, అదుగదుగదు తేలు మనుషులకు కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఇవన్నీ నొప్పులు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారంట. ఏ బాయో నొయ్యో చూసుకుందాం అనుకుంటే బాయిలో దూకినా, నొయ్యిలో దూకినా, ఏది దూకినా సావరంట, మళ్ళీ బతికే బయటకు వస్తారు. దేవుడు అంత శిక్ష చేశాడు వాళ్ళకి. ఎందుకంటే సువార్త చెప్పినప్పుడు నమ్మల వాళ్ళు. ఈ లోకమందంతటా సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది. అంటే సువార్త వాళ్ళకు కూడా అందినా కానీ వాక్యం వినకుండా 666 ముద్ర సాతాను ముద్ర వేయించుకున్నారు. అందుకని వాళ్ళకి అంత బాధ. తేలు గుట్టినట్టుండు బాధలాగా ఉంటుందట. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి. ఇప్పుడేమో మరణం మన దగ్గరికి వస్తుంటే ఇంకొంతకాలం బతుకుతానయ్యా అంటది ముసలమ్మ కూడా. 70-80 సంవత్సరాలు కూడా. మా మానవుడికి ఇంకా పెళ్లి కాలేదు, మా మానవుడు పెళ్లి కూడా చూసి చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను. ఆ రోజుల్లో 20 ఏళ్ళోడు 15 ఏళ్ళోడు కూడా నేను చచ్చిపోవాలని కోరుకుంటాడండి. ఎందుకు? ఆ బాధ తట్టుకోలేక. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భార్యలు అంటే ఈ పనికి మనోటి దెబ్బలు తట్టుకునే దానికి సత్యపోయిద్ది అని కొంతమంది భార్య బాధితులు ఉంటారు పాపం. అట్లాగా ఆ రోజు మరణం కోసం వెతుకుతామంటే 5వ దూత బోరు. అందుకనే పైన చెప్పాడు, అయ్యో 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 అని దేవదూతలకు ఏకలేస్తున్నాయంట. ఎందుకు? భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ 4 బోర్లు ఊదినప్పుడేమో ప్రకృతికి ఇబ్బంది కలిగింది, ఇప్పుడు ఎవరికి? మనుషులకి ఇబ్బంది కలుగుతుంది. చదువమ్మ. ఆ మిడతల రూపం ఎట్లుంటుందో చెబుతున్నాడు చూడండి. అబ్బాబ్బాబ్బా, యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. ఆ మిడతలు గుర్రాలాగా ఉన్నాయంట, వాటికి కిరీటాలు ఉన్నాయంట. మనిషి ముఖం ఉందంట మిడతలకి. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒకసారి ఆ మిడతను ఒకసారి ఊహించుకోండి. దానికి మనిషి ముఖం ఉందంట, తల మీద కిరీటం ఉందంట, తల వెంట్రుకలు బారుగా తోక అన్నమాట. ఇంకా తల వెంట్రుకల బారు తోకలో. స్తోత్రం కలుగును గాక. అదిగో అది వచ్చి కరిసిందంటే చిన్న దోమ కుడితేనే అబ్బా అని కొట్టుకుంటాం. కాసేపుడు దాకా మంట పోదు, దురద పోదు, నొప్పి పోదు. ఏది కుడితే? చిన్న దోమ కుడితే. ఆ సింహపు పళ్ళుతో కరిస్తే భయం వేస్తుంది కదా. వేయాలి, వేస్తేనే మనం జాగ్రత్త పడతాం. స్తోత్రం కలుగును గాక. చదువమ్మ. సింహపు పళ్ళు సింహపు కూరల వలె ఉండెను, ఇనప మైమరువు లాంటి వాటి రెక్కల ధ్వని. అంటే గుర్రాలు పరిగెత్తేటప్పుడు ఎంత శబ్దం వచ్చిందో అవి రెక్కలు కొట్టుకుంటూ వస్తూ ఉంటే అమ్మా వచ్చేసినీరా 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 అనుకుంటే భయపడాలి. నిన్న వచ్చి కుట్టెళ్ళి మళ్ళీ ఈరోజు కూడా వస్తున్నీరా అని ఎమ్మటనే. చిన్నప్పుడు నేను ఒక సినిమా చూశాను. 4 చెల్లెళ్ళు ఉంటారు, అడిగి బయట బుల్లెట్ సౌండ్ అని వాళ్ళు వచ్చేసాడరా అనుకుని పరిగెత్తి అక్కడ వాళ్ళు అక్కడ సెటరేట్ అవుతారు చెల్లెళ్ళు. స్తోత్రం కలుగును గాక. గుర్తొచ్చిందా? మీకెందుకు గుర్తురాదు, నాకే గుర్తుంటే. బుల్లెట్ సౌండ్ ఆ బజార్లు వినిపించగలను వచ్చేసాడరా అని అక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయిపోతారు. ఇప్పుడు ఈ రెక్కల సౌండ్తో వస్తూ ఉంటే వచ్చేసినీరా, ఇవాళ కూడా వచ్చేసినీరా అనుకొని ఎవరికి వాళ్ళు భయంతో చచ్చిపోతారనమాట. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికుండెను. అదిగో
5 నెలల వరకు వాటి తోకల చేత, అంటే తోకలకి కొండ్లు ఉంటాయంట, అంటే కొంకిలు అనమాట. మామూలుగా మనం నన్ను అంటారు కొరట ఉంటుంది కదా, కొరడాకి చివరిన అయ్యి ఉంటాయి చూసారా, తోకలకి అట్లాంటివి ఉంటాడు. ఊరకు అట్లా టచ్ చేసి వెళ్తే అది దిగిద్ది. అట్లా ఆగంగానే రక్తం బయటికి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి పిక్చర్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. తోక ఊరకు అట్టందండి. ఇప్పుడు బరిగొడ్డు తోక తగిలితే ఏమైద్ది? దానికే మనకు సుర్రమంటది. ఒకవేళ కొత్త బట్టలు వేసుకుని వెళ్తుంటే బురద కూడా అంటిద్ది. తోకతో కొట్టంగానే ఒకసారి నాకు తగిలింది. మామూలు సురుకు కదా అది. తోక తిప్పుతే టంది చేతికి తగిలింది. సురుక్కుమంది. బరిగొడ్డు తోకే సురుక్కుమంటే దీని తోక కొంకిలు కూడా ఉంటాయంట. ఊరకు అట్ట టచ్ చేసి వెళ్ళిందంటే బయటికి రావాల్సిందే. చదువమ్మా. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబొద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వారి పేరు అపోల్లోయోను. అంటే అర్థం ఏంటి? నాశనము చేయువాడు. ఇదిగో మొదటి శ్రమ గతించెను. ఎందుకు ఇందాక నేను చెప్పాను, మొదటి శ్రమ అంటే 5వ బోర ఊదేటప్పుడు దేవతలు ఏమన్నాయి? అయ్యో అయ్యో అని. ఇది మొదటి శ్రమ మనుషులకి. తర్వాత ఇక 2వ శ్రమ ఇటు తర్వాత వచ్చును. ఇప్పుడు 6వ దూత బోరు ఊదినప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. కొమ్ముల నుండి ఈ యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలు ఎవరంటే సాతాను సంబంధులు. ఎప్పుడైతే వాళ్ళు ఆకాశం నుంచి పడద్రోయబడ్డారో వాళ్ళని దేవుడు అక్కడ బంధించాడు. మరి ఏ పర్పస్లో బంధించాడో మనకైతే తెలియదు, కానీ బంధించబడ్డాడు. తర్వాత చదువమ్మా. ఆ 4 దూతలను ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ 4 దూతలకి ఏం చెప్పిందంట? మనుషులను చంపునట్లు. అదేగా చదివి, అదేగా అక్కడ రాసింది. 15వ వచనం చదువు. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని. సంహరించడం అంటే ఏంటి? చంపటం. అదే రోజు, అదే గడియ, అదే క్షణం, అంటే ఒకేసారి మొత్తాన్ని ఒకే రోజులో. వారి లెక్క ఇంత అని నేను అంటే, వాటితో పాటు విడిచిపెట్టబడిన వాళ్ళు ఎంతమంది అంట? 20 కోట్ల మంది అంట. మరియు నాకు కలిగిన దర్శనం మంది ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పుల వలె ఎరుపు వర్ణమును, నీలవర్ణమును, గంధవర్ణములన మైమరులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూప గంధకములు బయలువెడులుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నొసళ్ళ యందు, వాటి తోకల యందునూ ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడువును శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు. ఎంత శ్రమ కలిగిద్దంట 6వ దూత బోర ఊదినప్పుడు. హల్లెలూయా. గుర్రముల మీద వచ్చి అగ్ని వాటిలో నుంచి, నోట్ల నుంచి బయటకు వస్తుందట. చాలామంది చనిపోతారట. ఎవరు? 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు. ఎంత కలుగుతున్నాయి దౌర్భాగ్యులకి బుద్ధి రాల. ఏం చెప్పాడు అక్కడ 20వ వచనంలో? తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు. ఎంత జరుగుతున్నా కానీ 6 బోర్లు ఊదిన ఎంత జరిగినా కానీ వాళ్ళు మారు మనసు పొందలేదంట. 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు. అంటే దేవుడు అప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడన్నా మారిసామంటారంటే ఏమంటున్నాడు లాస్ట్లో? మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జోరచోరత్వములను, అది ఎంత జరుగుతున్నా మారు మనసు పొందలేదంట. హల్లెలూయా.
అంటే కఠినమైపోయింది వాళ్ళ హృదయం. ఒక పక్కన ఇబ్బంది పడతా ఉన్నారు కానీ మారు మనసు పొందకుండా చేసేసాడు సాతానాలని. అంత్య అబద్ధ క్రీస్తు మాయలో పడిపోయారు వీళ్ళందరూ. హల్లెలూయా. చాలామంది అరే ఇంత జరుగుతున్నా ఇంకా నీకు బుద్ధి రాలేదరా అంటాను, చూసారా? వాళ్ళకి అంత జరుగుతున్న బుద్ధి రాలా. ఇవన్నీ ఆరు బోరలు ఊదినప్పుడు వాళ్ళు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారని నేను 14వ అధ్యాయంలో చదివించాను, చూసావా? అదనమాట ఇదంతా వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు. ఒక్కసారి మళ్ళీ ఆ 14 వచనంలోకి వెళ్ళి చదువమ్మా ఆ మాట. 14వ అధ్యాయంలో 9వ వచనం కాడ నుంచి చదువుకో. ఆ, 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 కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుడు కోపమును మద్యమును వాడు త్రాగుదురు. మద్యం అంటే సారా కదన్నా అని మీరు అనుకోవచ్చు. అంటే దేవుడు కోపాన్ని దానితో పోల్చాడనమాట. హల్లెలూయా. చదువు. అది ఇందాక చెప్పాక నోట్లో నుంచి ఏమొస్తే 6వ దూతవు అగ్ని, గుర్రాల మీద ఉన్న వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేస్తుంది. అది ఇప్పుడు వచ్చిందా? కంటిన్యూషన్ వచ్చేసిందిగా. ఈ 6 బోరదులు ఊదినప్పుడు ఇలా పరిస్థితి ఎట్లుంటుంది అనమాట. ఆ ప్రతిమకి నమస్కరించిన వాడు కానీ దాని పేరిట ముద్ర నొసలేందు వేయించుకున్న వాళ్ళు కానీ రాత్రి పగలు నెమ్మది లేని వారై జీవిస్తారు. స్తోత్రం. ఇది 6 బూరల వివరణ. మరి 7వ బూర సంగతి ఏంటి? 7వ బూర గురించి అక్కడ రాయబడలేదు కదా. అంటే 7వ బూర మనకి 11వ అధ్యాయంలో జరుగుతుంది. 11వ అధ్యాయంలో వస్తుంది మనకి. స్తోత్రం. ఈ 10వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే 10వ అధ్యాయంలో ఏమేం జరిగే సంఘటనలు అక్కడ ఉన్నాయంటే, దేవుడు తన బిడ్డలందరినీ అక్కడ పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టే సందర్భాలు. యోహానికి ఒక పుస్తకాన్ని ఇచ్చి, ఈ పుస్తకం తినయ్యా, నీ నోటికి చేదయిద్ది, నీ నోటికి మధురంగా ఉంటుంది, కడుపుకి చేదయిద్దని ఆ యోహానికి దేవుడిస్తున్న ఒక దర్శనం 10వ అధ్యాయంలో. స్తోత్రం కలుగును గాక. అంటే అందరికీ సువార్త ప్రకటించబడాలి, నువ్వు అనేక మందికి ప్రకటించాలని 10వ అధ్యాయంలో క్లుప్త వివరణ ఏంటంటే యోహాను కలిగిన మరొక దర్శనం. చూడండి, మొత్తం చదవని అవసరం లేదు కానీ 10వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అంటే ఏం లేదు అక్కడ 10వ అధ్యాయం ఏంటంటే, యోహాను గారికి దేవుడు మరొక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకాన్ని ఏం చేయమంటున్నాడంటే తినమంటున్నాడు. పక్క పేజీ తిప్పండి ఒకసారి మీరు. 7వ వచనం చదువు. 7వ బూర ఓదబోచుండగా సువార్త ప్రకారము దేవుడి మర్మము సమాప్తమగునని, అంటే 7వ బూర ఊదేటప్పుడు ఇంకా సమాప్తమవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? 9వ వచనంలోనికి రా. ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా
ప్రవచింపనగత్యమని నాతో, అంటే ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రకటించాలి. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు కదా యోహాను, అందుకని దేవుడు చెబుతున్నాడు ఈ పుస్తకం తిను, నీ నోటికి చేదుగా ఉంటుంది కానీ నీ నోటికి తీయగా ఉంటుంది కానీ కడుపుకి. అంటే దేవుని వాక్యం వినటం తేలిగే కానీ దాన్ని అనుసరించి జీవించడం చాలా కష్టం. ఓకే, అందుకని నన్ను తినేటప్పుడు తీయగానే ఉంటుంది, బ్రతకటమే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకం తినేసి నువ్వు అనేక మందికి దీన్ని ప్రకటించాలి. సమాప్తం అయిపోయిన తర్వాత నువ్వు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటిని రాజులకి ప్రభువులకి అందరికీ నువ్వు ప్రకటించాలని చెప్పిన సందర్భమే ఆ 10వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు 7వ బోర గురించి కూడా నేర్చేసుకుందాం. ఓకేనా, ఈ 7వ బోర గురించి నేర్చుకునే ముందు 11వ అధ్యాయంలో కూడా ఒక వివరణ ఉంది. ఎప్పుడైతే ఈ 6 బోరలు ఊదబడతా ఉంటాయి కదా, ఈ అర్థమైంది కదా 6 బోరలు ఎవరికి, ఇవన్నీ శ్రమలు ఎవరికి? మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు, వెరీ గుడ్. మరి వేయించుకున్న వాళ్ళు దేవుని ముద్ర ఉంటుంది, వాళ్ళని దేవుడు కాపాడుతూ ఉంటాడు, ఎప్పటికప్పటికి వాటిని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు వాళ్ళకి హాని చేయొద్దని. ఇందాక అంత్యాబద్ధ క్రీస్తు పాలన జరిగే ఒక సందర్భాన్ని చెప్పా, ఏంటంటే సువార్త మూయబడుతుందని. ఈ సువార్త మూయబడి ఈ అంత్యాబద్ధ క్రీస్తు పాలన మొదటి 3.5 సంవత్సరాల్లో మనలాంటి వాళ్ళు ఎవరైనా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఆత్మీయంగా చల్లారిపోతూ ఉంటారు. ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటేనే అంతంత మాత్రం దేవుని కొరకు నిలబడటం, అవునా? ప్రతిరోజు ప్రార్థన చేసుకొని రోజు వాక్యాలు ఏంటంటేనే అంతంత మాత్రం. అసలు ఆ అంత్యాబద్ధ క్రీస్తు పాలన అసలు వాక్యం లేదు, బోధించేవాళ్ళు లేడు, అందరం కలుసుకుని ప్రార్థన చేసుకునేది. అప్పుడు మనుషుల పరిస్థితి ఎట్టుంటుంది? విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటారు, చల్లారిపోయిన అనుభవాల్లో ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ అంత్యాబద్ధ క్రీస్తు మొదటి 3.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు 2 డివైడ్ చేయాలి, నేను తర్వాత చెప్తా దాని గురించి. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో దేవుడు యెరూషలేములో నుంచి 2 ప్రవక్తను లేపుతాడు, 2 సాక్షులు. అదే 11వ అధ్యాయం యొక్క వివరణ. హల్లెలూయా. ఒకసారి చదవండి ఒకసారి. ఆ పైదంతా అవసరం లేదు కానీ 3వ వచనం దగ్గర నుంచి చదువు. ఒక్క నిమిషం చదువులేమ్మ, మొదటి అధ్యాయం నుంచి చదువు, నేను చదువుతానులే. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. వీళ్ళు దేవుని సంబంధులు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. 42 నెలలు అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 24గా 12 3 12 36, ఇంకొక 6 కలిపితే 42 వచ్చేసిందా? 3.5 సంవత్సరాలు వచ్చిందా? 42 నెలలు అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు పరిశుద్ధుల్ని వీళ్ళు కాలుతో త్రొక్కుతారు, అంటే హింసిస్తారు క్రైస్తవుల్ని. ఎవరైతే 666 ముద్ర వేయించుకోకుండా ఉంటారో వీళ్ళు హింస పొందుతూ ఉంటారట. 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు, ఈ 1062 దినములు డివైడెడ్ బై 360 వేస్తే 3.5 సంవత్సరాలు వచ్చింది. అక్కడేమో నెలలుగా చెప్పాడు, ఇక్కడేమో రోజులుగా చెప్పాడు, అంతే. ఓకేనా? ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ 2 సాక్షులంట 1260 దినములు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారట. ఎందుకు? యెరూషలేములో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ చల్లారిపోకుండా. మరి మనకి అక్కడెక్కడ ఉంటే మనకి ఎట్లా తెలిసిద్ది అంటే లైవ్ వస్తుంది, టీవీలు ఉంటాయి కదా, ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పటికి ఆ 2 సాక్షుల్ని దేవుడు లేపటం, వాళ్ళు గోనిపట్ట ధరించుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడం. ఒక పక్కన అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో శ్రమపడే వాళ్ళందరూ శ్రమపడతా ఉంటే వీళ్ళిద్దరు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండి సంఘాన్ని బలపరుస్తూ ఉంటారట. వీళ్ళు దేవుని ఎదుట నూనెపోయి వారై ఉంటారు అని జకర్యా గ్రంథం ఒకసారి తీస్తారా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చింది అండి. జకర్యా గ్రంథం మత్తయి సువార్త నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు జకర్యా దొరికిద్ది. మలాకి ముందు ఉంటుంది జకర్యా. కొంచెం పైకి చదువు తల్లి, 12 నుంచి చదువు. ఏమిటని
అదిగో వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా ఎదుట నిలవబడి తైలము పోయేవారై ఉన్నారనను. తైలము పోసేది దేనికి? అభిషేకించటానికి. స్తోత్రం. ఆరిపోయే దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగించేది తైలం పోసేవాళ్ళు. జకర్యా గ్రంథంలో ఉన్న ఆ ఇద్దరే ఒలీవ చెట్లే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఇద్దరు సాక్షులు. హల్లెలూయా. వీళ్ళిద్దరికీ కొన్ని శక్తులు ఇవ్వబడినాయి అంట. ఎందుకంటే మరి అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఉన్న వాడేమని చేస్తాడు కదా, వీళ్ళని ఏమి చేయకుండానట్లు కొంచెం కిందకి చదివితే రండి. ప్రకటన గ్రంథం 11లోకి రామ్మ. మళ్ళీ 6వ వచనం చదువు. 6 కాదు 5వ వచనం దగ్గర నుంచి చదువు. కొంచెం 4 నుంచి చదువుతావు, లేదంటే అదిగో 2 ఒలీవ చెట్లు ఎక్కడ వచ్చిందా? జకర్యా గ్రంథంలో 2 ఒలీవ చెట్లు చెప్పాడా? అది చదువు. 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును అది ఈ ఇద్దరికి దేవుడు అధికారాలు ఇచ్చాడు. వాళ్ళ నోటి నుంచి అగ్ని వచ్చి ఎవడన్నా వాళ్ళకి శత్రువు ఎవరంటే వీళ్ళు చంపేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లా బాధించే వాళ్ళని బాధ పెట్టడానికి కూడా దేవుడు వీళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. అక్కడ ఏమన్నాడు? ప్రవచించు దినములు పూర్తగు వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల దాకా దేవుడు వీళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. ఈ 3.5 సంవత్సరాలు వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళిద్దరూ చల్లారిపోయిన సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని రేపుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యం లేదు, ప్రార్థన లేదు, సంఘం కూడా అంత్య అబద్ధ క్రీస్తు పాలన జరుగుతుంది. అప్పుడు సువార్త ముయ్యబడిద్ది. వీళ్ళిద్దరూ తైలం పోస్తూ ఉంటారు. ఆరిపోయిన వాళ్ళందరికీ తైలం పోసి మళ్ళీ మనకు వాక్యం ద్వారా రేపుతూ ఉంటారనమాట. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చంపబడతారు. అక్కడే ఉంది, చదవండి ఒక్కసారి. 7వ వచనం. అంటే అంత్య అబద్ధ క్రీస్తు వీళ్ళిద్దరిని చంపేస్తాడు. హల్లెలూయా. చంపిన తర్వాత ఏం జరిగిందంటే 3 రోజులు వీళ్ళని పాతి పెట్టనీరు సమాధుల్లో. బజార్లోనే పెట్టి అందరూ కట్నాలు కానుకలు పంచుకుంటూ ఉంటారంట. ఎందుకు? వీళ్ళ ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలిగింది కదా. నీళ్ళను రక్తంగా మార్చారు, ఎట్లా పడితే అట్లా చేశారు. ఎవరు వీళ్ళని చంపాలనుకున్నా వీళ్ళు చనిపోవడానికి దేవుడు అవకాశం వీళ్ళు చచ్చిపోయినప్పుడు. చదవండి ఒకసారి, మీకే అర్థమైంది. కొంచెం కిందకి చదవండి. 8వ వచనం. వారు ప్రభువు కూడా సిలువ వేయబడెను. మూడు దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూమి నివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు. అంటే పార్టీ చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు. హల్లెలూయా. అరే మమ్మల్ని శ్రమ పెట్టారు కదా, ఈ 3.5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, వీళ్ళు చచ్చిపోగానే వాళ్ళు ఒకళ్ళు స్వీట్స్ పంచుకున్నారంట. కట్నాలు అంటే కానుకలు, స్వీట్స్ పంచుకుంటున్నారు. ఎవడన్నా గెలిస్తే స్వీట్లు పంచుకుంటారు కదా, మనకు నచ్చినోడు చచ్చినా స్వీట్లు పంచుకుంటారు కొంతమంది. పలానోడు పేడ విరగడ అయిపోయిందిరా అని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారట. 3.5 దినాలు అవ్వగానే ఆకాశం నుండి జీవాత్మ వచ్చి వాళ్ళలోకి వస్తే వాళ్ళు మళ్ళీ లేచి నిలబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారట. అక్కడ కింద రాయబడింది, చదవండి ఒక్కసారి. చచ్చిపోయిన వాళ్ళు లేచి నిలబడితే భయం ఏది మరి? అప్పుడు దాకా హ్యాపీగా కట్నాలు పంచుకుంటున్నారు, కానుకలు పంచుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఆడ పడేసారు వాళ్ళిద్దరిని. అరే ఎవరు పాతి పెట్టద్దు, వీళ్ళ గతి ఇంతే అవ్వాలని. ఎప్పుడైతే వీళ్ళు లేచి నిలబడ్డారో వాళ్ళకి భయం కలిగిందట. ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహరమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.
ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని హల్లెలూయా. ఇదంతా ఫస్ట్ 3.5 సంవత్సరాలు, 42 నెలలు అన్నాడు కదా. అంటే ఒక పక్కన వాళ్ళు హింసించబడతా ఉంటారు, బోర్లు ఊదపడతా ఉంటారు, వాళ్ళు బాధపడతా ఉంటారు. వీళ్ళిద్దరేమో చల్లారిపోయిన వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఈ 3.5 సంవత్సరాలు 7వ బోర ఊదే టయానికి వీళ్ళని చంపేస్తాడు ఇద్దరిని. మళ్ళీ దేవుడే జీవాత్మ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పైకి తీసుకువెళ్తాడు. ఓకే, ఇంతటితో 3.5 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు 7వ బోర ముగిద్ది. చూడండి, ఇప్పుడు మనం లైన్లోకి వచ్చాం. 14వ వచనం చదువుకో. ఇప్పుడు 2వ శ్రమ కూడా గతించిపోయింది, 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. చదువు. చాలు, ఈ 7వ బోరే కడబోర. హల్లెలూయా. ఎవరైనా చెప్తారా 7వ బోర అంటే, కడబోర అంటే ఏంటి? ఏమైంది కడబోర మోగినప్పుడు? ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. కొరింథీ పత్రిక 15వ అధ్యాయానికి వెళ్ళండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చదువు. స్వతంత్రించుకొనును తెలుపుచున్నాను. అది కడబోర అంటే 7వ బోర. పౌలు గారు ముందే చెప్పి అమ్మాయిని కూర్చోబెట్టమ్మా, పలానా పట్టుకో, ఆ పిల్లని పట్టుకో. కడబూరం రోగగానే పౌలు గారు ముందే ప్రవచించాడు. పౌలు గారికి అర్థమైపోయింది, కడబూర ఒకటి మోగిద్ది. కడ అంటే ఏంటిది? చివరి బూర. 7 బూరల్లో చివరి బూర 7వ బూర. అందుకని చెబుతాడు, కడబూరం రోగును మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు. ఇప్పుడు 1 తెస్సలోనికీ పత్రిక ఇది రాసుకోండి, అది కూడా రాసుకోండి. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 7వ బూర దేనికి సాదృశ్యం అంటే, 7వ బూర మోగినప్పుడు ప్రభువు దిగి వస్తాడు, సంఘం ఎత్తబడిద్ది. కడబూరం రోగినప్పుడు. 1 తెస్సలోనికీ పత్రిక 4:16 చదువు. అదిగదిగో దేంతో వస్తాడు? దేవుని బోర. ఏం బోర అంటే? కడబోర. స్తోత్రం. దేవుని బోరతో ప్రభువు దిగి వచ్చును. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి రండి. వచ్చేసిన అర్థమైంది. 7వ బోర అంటే కడబోర. కడబోరం రోగినప్పుడు ఏమైద్ది? యేసయ్య దిగి వస్తాడు, సంఘం ఎత్తబడిద్ది, మృతులు అక్షయులుగా లేపబడతారు, మనమందరమేమో రెప్పపాటులో మార్పు చెందుతాం. అది ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో వివరించిన సందర్భం. నేను చదువుతాను, మీరు చిత్తగించండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుడికి నమస్కారం చేసి, భూత వర్తమాన కాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును. ఇక్కడ చూడండి, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులను నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. హల్లెలూయా. అంటే తీర్పు తీర్చేది ఎప్పుడు? ఎత్తబడిన తర్వాతేగా. నీ జనులకు, నీ నామానికి భయపడేవారికి, కొద్దివారికి, గొప్పవారి అందరికీ తీర్పు తీర్చు సమయము వచ్చింది అన్నాడు. కొరింథీ పత్రిక 5:10 చదవండి. 2 కొరింథీ పత్రిక 5:10. అది
ఇప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యాకాశంలోనికి వస్తాడు. మనమందరం ఎత్తపడం బతికుంటే అప్పుడు దాకా. ముందు చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు. ఆ మీదట సజులమే నిలుచుండు మనము రెప్పపాటులో ఎత్తబడతామట. స్తోత్రం కలుగును గాక. ఇది కడబోర, అంటే చివరి బోర ఊదినప్పుడు ప్రభు దిగి వస్తాడు. ఇది వచ్చేటప్పటికి ఎన్ని నెలలు పట్టిద్ది? 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు, 7 ఏండ్ల శ్రమల కాలంలో మధ్యలో ప్రభు వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, మధ్యలో ప్రభు దిగి వస్తాడు. మనం ఇందాక చదువుకున్న 42 నెలలు టైం పడుతుంది అని. హల్లెలూయా. 42 నెలల వరకు వాడు సంఘాన్ని హింసిస్తాడు అని కూడా రాయబడింది. దానియేలు గ్రంథం కూడా చూస్తారా ఒక్కసారి? ఎందుకు లేని ఈ రెఫరెన్స్లు మాకు గుర్తుండవంటారా? చూడండి ఒకసారి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి రండి. చకచక 31 వచనం చదువు. ఒక్క నిమిషం చదువు. అతని పక్షమున సూర్యులు లేచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. హేయమైన వస్తువు అంటే ఏంటిది? అంత్య అబద్ధ క్రీస్తు వెళ్ళి ఈ బోర ఊదేటప్పటికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు. ఏ సింహాసనం మీద అంటే యెరూషలేములో దేవాలయంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో సింహాసనం మీద కూర్చుంటాడు వాడు. హల్లెలూయా. అప్పుడు కడబోరం రోగిద్ది. ఇవన్నీ సూచనలు అన్నమాట. నాశనకరమైన హే వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో మీరు కూర్చుండట్టు చూచినప్పుడు మత్తయి సువార్త 24లో ఉంది. తెస్సలోనికీ పత్రికలో కూడా నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. రాసుకోండి, రెఫరెన్స్లు చెప్తా చకచక. మత్తయి సువార్తలో రండి ఒకసారి, ఇది కూడా రాసి చూడండి. మా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువు. అతడు ఒక వారమునకు అనేకులకు 741వ పేజ్. అదిగో అర్ధవారం అంటే ఏంటి? 3.5 సంవత్సరాలకి బలి నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో చేస్తున్న బలులన్నిటిని ఆపేస్తాడంట. హేయమైనది నిలిచి వరకు అంటే అంత్య అబద్ధ క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటాడు మొదటి అర్ధవారంలో. ఇప్పుడు తెస్సలోనికీ పత్రికలోనికి రాసుకోండి, రెఫరెన్స్లు మీకు మంచిగా ఉపయోగపడతాయి. బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా నాకు ఈరోజు మంచి పలావ్ బిర్యానీ దొరికింది, దమ్ బిర్యానీ దొరికింది అనుకుంటారు. అర్థం కాని వాళ్ళు ఏమో ఏందో ఇవాళ పాస్ గారు చెప్పాడు నాకు సోది ఏం అర్థం కాలేదు అనుకుంటారు. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువు. దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఎవడునో మిమ్మల్ని మోసపరచనియ్యొకడు. దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడు. యెరూషలేములో 3వ మందిరం కట్టబడిద్ది కదా, ఇంకా సింహాసనం వెళ్ళి కూర్చుంటాడు. ఇశ్రాయేలు అందరూ బళ్ళు అర్పిస్తుంటే బళ్ళన్నీ ఆపేస్తాడు. దానియేలు గ్రంథంలో ఆపేసి సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు కడబోరం రోగిద్ది. మత్తయి సువార్తలో కూడా పాప పురుషుడు బయలుపడతాడని ఉంది చూడండి, 24వ వచనం, 24వ అధ్యాయం. ఈ నాశన పాత్రుడకు పాప పురుషుడు అంటే అంత్య అబద్ధ క్రీస్తుని మీరు గుర్తుపెట్టుకోవాలి. 15వ వచనం, 24:15. అదిగో పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట అంటే దేవుని మందిరంలో కూర్చుంటాడు వెళ్ళి వీడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎట్టే టైంలో జరుగుతాయి. ఎట్టే టైంలో 3.5 సంవత్సరాలు పూర్తి అవ్వగానే 2 సాక్షులు ఎత్తబడతారు. కడబోరం రోగిద్ది. వీడెళ్ళి ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు వెంటనే కడబోర రోగిద్ది. మొదట మృతులైన వారు లేస్తారు. అప్పుడు పరిశుద్ధులు సజీవంగా ఉన్నవారు లేపబడతారు. ఇది కడబోరం రోగినప్పుడు జరిగే సంభవాల మొదటి అర్ధవారం. హల్లెలూయా. ఇంకా చాలామంది బిడ్డలు భూమి మీదే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? 666 ముద్ర వేయించుకుని కొన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీదే ఉన్నారు.
మరి ఇప్పుడు యెరూషలేం ప్రజల సంగతి ఏంటి అంటే, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులు ఎత్తబడరు. ఇది గుర్తుపెట్టుకోండి, మనమే ఎత్తబడతాం. ఎందుకు ఎత్తబడరు చెప్పి ఈ మాట నేను ముగిస్తాను ఈ రోజుకి. యెరూషలేములో ఉన్న ప్రజలు అసలు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు వాడిని, అంత్య అబద్ధ క్రీస్తుని? మెస్సయ్యావి నువ్వో కాదో అని ఒప్పందం చేసుకున్నారు. అంటే యేసయ్య మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు అన్నది ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మరు. అంత్య అబద్ధ క్రీస్తుని మెస్సయ్య అనుకొని వాళ్ళు పెట్టుకున్నారు 7 సంవత్సరాలు. కానీ మొదటి 3.5 సంవత్సరాలు వచ్చేసరికే వాడు మెస్సియా కాదని అర్థమైపోయింది. ఈ ఒక్క మాట చెప్పటం ఇందాక మర్చిపోయా. ఎందుకు అసలు వాడు తిరుగుబాటు చేసి బలిపీఠంలోకి వచ్చి కూర్చుంటాడు, వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడంటే, ఇప్పుడు ఈ 6 బోర్లు ఊదినప్పుడు 6 ఇబ్బందులు జరుగుతాయి కదా భూమి మీద. ఈ జరుగుతున్నప్పుడు మనుషులందరూ శ్రమ పడుతూ ఉంటారు కదా. అప్పుడు ఈ అబద్ధ క్రీస్తు మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. నువ్వు మెస్సియావని చెప్పావు కదా, నువ్వు మెస్సియావ్ అయితే మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది కీలకమైన పని, నేను చెప్పటం ఇందాక మిస్ అయ్యా. ఓకేనా? వాళ్ళందరూ ఎవరైనా ఒప్పుకున్నారు వాడిని మెస్సియా అని? నమ్మారు ఇశ్రాయేలు ప్రజలు. మరి నువ్వు నిజంగా మెస్సియావ్ అయితే ఈ సముద్రంలో అగ్ని వంటి కొండబడటం ఏంటి, నదులు పాడవటం ఏంటి, చేపలు పాడవటం ఏంటి, నువ్వేం చేస్తున్నావు? మెస్సియావ్ అయితే నువ్వు కాపాడవచ్చుగా అని రెవల్యూషన్, వాడి మీద తిరుగుబాటుదనం ప్రారంభమైద్ది ఇశ్రాయేలు ప్రజల ద్వారా. వాడేమో అప్పటికప్పుడు చెప్పుకుంటూ ఏదో చెప్పుకుంటూ సర్దిపుచ్చుకుంటూ వస్తాడు. ఇక 3.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. ఇంకా నువ్వు మెస్సియావు కాదని మాకు అర్థమైపోయింది. నువ్వు 7 సంవత్సరాలు కాదురా, 3.5 సంవత్సరాలకే మాకు అర్థమైపోయింది. ఇంకా నువ్వు మా మీద పరిపాలన మాకు అవసరం లేదు అని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించి దేవుని మందిరంలో వాళ్ళు చేస్తున్న బలులన్నీ ఆపేసి వాడే వచ్చి డైరెక్ట్గా దేవుని ప్లేస్లో కూర్చుంటాడు. ఇది ఫైనల్, 3.5 సంవత్సరాల ఫైనల్. అప్పుడు కడబురం రోగిద్ది, ప్రభు మధ్యాకాశంలోనికి దిగొస్తాడు. మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులో ఉన్న మనం లేస్తాం. ఇశ్రాయేలు ప్రజలేమో పారిపోతారు. ఎవరి దగ్గర నుంచి? అంత్య అబద్ధ క్రీస్తు వెళ్ళి కూర్చొని వాళ్ళని శ్రమ పెడతాను. ఇశ్రాయేలు దేశానికి వెళ్తాడు కదా, వాళ్ళందరూ పారిపోతాడు. వాళ్ళు ఎత్తపడరు, ఎందుకంటే ఇంకా మెస్సియా వాళ్ళు నమ్మల బాప్తిస్మ అనుభవంలోనికి రాలేదు. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చేది నెక్స్ట్ వారంలో మిగతాది చెప్తా. ఇంకా మిగిలిన అర్ధవారం ఏం జరిగిద్ది? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి పారిపోయారు, మరి మిగిలిన విడవబడిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి, మరి ఈ అంత్య అబద్ధ క్రీస్తు పరిస్థితి ఏంటి? సంఘం ఎత్తబడింది, యేసయ్య వచ్చాడు, అందరూ వెళ్ళిపోయారు. మరి మిగతా జరిగే సంభవాలన్నీ ఏం జరుగుతాయి నెక్స్ట్? బాగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అమ్మా. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగుండిద్ది. సీరియల్స్లో పెడతారు చూసావా, అత్త దిగంగానే కాళ్ళు వచ్చి చిళ్ళు మన చంపగొట్టగానే తర్వాత బాగా నెక్స్ట్ వారం అంటాడు. ఎందుకు కొట్టింది ఆమె? ఆర్కే నాయక ఏ వచ్చే సీరియల్స్ ఒకప్పుడు మొగల రేకులు, పూత రేకులు అని, రుద్రాగాలు. ఎందుకు కొట్టింది ఆమెకు? ఆర్థికంగా అత్త ఎందుకు కొట్టింది? వచ్చేవారం ఖచ్చితంగా చూడాలి. కాబట్టి మీరు కూడా వచ్చేవారం ఖచ్చితంగా రావాలి. లేదు, ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ చెప్తా, టూకీగా చెప్తా మీకు. ఈరోజు ఏం చెప్పానంటే 7 బోర్ల గురించిన వివరణ చెప్పా. 7 బోర్లు దేనికి అంటే, ఎవరైతే అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర ఎంచుకుంటారో వాళ్ళందరూ నెమ్మది లేకుండా జీవించడానికి కారణం ఏంటంటే ఈ 7 బోర్లే. దేవుడు కావాలనే అవి వాళ్ళ మీద పంపిస్తాడు. ఒక్కొక్క బోర ఊదినప్పుడు 3వ భాగం అంతా నాశనం అయిపోయింది. 4 బోర్లు ఊదేదాకా ప్రకృతి విలయం జరిగింది. 5-6 బోర్లు ఊదినప్పుడు వ్యక్తిగతంగా విలయం జరిగింది. 5వ బోర ఊదినప్పుడు తేళ్ళు వచ్చినాయి. 6వ బోర ఊదినప్పుడు మనుషులను చంపడానికి వచ్చినాయి. కానీ దేవుని బిడ్డలకు మాత్రం దేవుడు ఒక ముద్రని వేసి వాళ్ళని సేఫ్ సైడ్గా పెట్టాడు, వాళ్ళు కాపాడబడతారు. ఇంత శ్రమ పడుతున్నా కానీ వాళ్ళు మారు మనసు పొందిన వారు కారు. ఓకే, ఈలోగా సువార్త మూయబడిద్ది. ఈలోగా ఇది జరిగేటప్పుడు మొదటి 3.5 సంవత్సరంలోనే 2 సాక్షులు లేస్తారు. లేచి చల్లారిపోతున్న సంఘానికి తైలం పోసి, అంటే అభిషేకాన్ని ఇచ్చి వీళ్ళని బలపరుస్తూ ఉంటారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంత్య అబద్ధ క్రీస్తు వీళ్ళని చంపి 3.5 రోజులు శవాలను బజార్లో జీవాత్మ వచ్చి వాళ్ళని పైకి లేవనెత్తింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈలోగా ఇశ్రాయేలు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు అబద్ధ క్రీస్తు మీద. ఎందుకు? ఇవన్నీ జరుగుతుంటే నువ్వు దేవుడు అయితే ఎందుకు ఆపట్లా అని వాడి మీద రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అందుకని ఇశ్రాయేలు మీదకి వచ్చి వాళ్ళు చేసే బలులన్నీ ఆపేసి తిరుగుబాటు చేస్తాడు. దానియేలు గ్రంథంలో చెప్పుకున్నాం కదా,
అర్ధవారమునకు బలి నైవేద్యాన్ని నిలిపివేసి హేయమైన వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో 4 రిఫరెన్స్లు చూపించాం మీకు హేయమైన వస్తువు అనటానికి. ఓకే, ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడో ఈ ఇద్దరు సాక్షులు చప్పం పడతారో అప్పుడు కడబోర మ్రోగిద్ది. చచ్చిపోయిన వారు మొదట లేస్తారు. ఆ ఆదాము దగ్గర నుంచి రేపు ప్రభు రాకడ వరకు ఎవరైతే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారో, ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళు, అందరూ కాదు, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఎవరైతే యేసుని నమ్ముకొని పాపాలు గడిగి వేసుకొని చనిపోతారో వాళ్ళు మొదట లేస్తారు. మనము రెప్పపాటులో మార్పు చెందుతాం. ఒకవేళ మనం పొలం పని చేస్తూ ఉన్నాం, ఒక 666 ముద్ర వేయించుకున్నామా, నువ్వు ఇద్దరు కలిసి పొలం పని చేస్తూ ఉన్నారు, కడబూరం రోగింది, ఆమె అక్కడే ఉంటుంది, నువ్వు ఎత్తపడతావు, ఆమెకు ఆశ్చర్యం, పక్కన ఆమె ఎడిపోయిందని దేవుడు ఆడుకుంటుంది. ఇంతే జరిగిద్ది, టక్కుమని వెళ్ళిపోవటమే. భర్త మారు మనసు పొందలేదు, భార్య మంచి ప్రార్థన పరాలు, ఆయన 666 ముద్ర వేయించుకున్నాడు, ఏమేమి ఇచ్చుకోవాలా, కూర్చొని అన్నం పెడుతుంది, సాంబార్ వేస్తుంది, కడబూరం రోగింది, గెంటి ఆడబడిద్ది, ఆమె ఉంటుంది, ఆయన ఒక్కడే ఉంటాడు. ఎదురా నా భార్య ఎదురా అని దేవులు ఆడుకోవాలి. ఎందుకంటే రెప్పపాటులో అన్నాడా రెప్పపాటు అంటే అటు కనుమూసి కన్ను రేసే లోపలనే భర్త ఆడే ఉంటారు, భార్య ఎత్తబడిద్ది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఇదంతా మొదటి 3.5 సంవత్సరాల్లో జరిగే సంఘటన. యేసుక్రీస్తు రాకడ మధ్యలో జరుగుతుంది, 7.5 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. మధ్యలో 7 ఏండ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుంది, కానీ సంఘం ముందే ఎత్తబడదు. ఎందుకు ఎత్తబడదు కూడా మీకు 3 రెఫరెన్స్లు చూపించా. హల్లెలూయా. ఇక తర్వాత వారంలో 7 ఏండ్ల శ్రమల కాలం మిగతా అర్ధవారం ఏం జరిగిద్ది, ఈ సింహాసనం మీద కూర్చున్న అంత్య అబద్ధ క్రీస్తు పరిస్థితి ఏంటి, ఈ పారిపోయిన ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి పోయారు, మరి విడవబడిన 666 ముద్ర వేయించుకున్న కొన్ని కోట్లాది మంది ప్రజల పరిస్థితి ఏంటి, మరి ఎత్తబడిన వాళ్ళు అక్కడేం చేస్తారు, ఇవన్నీ చెప్పండి. వచ్చేవారం తరువాయి భాగం వచ్చేవారం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు లక్షలు పోసినా బయట ఎవడు ఈ మెసేజ్లు చెప్పడం మీకు కాసుకోండి. మరి ఇప్పుడు దాకా మీ బహుశా మీరు వినుండకపోవచ్చు, ఈ విషయాలు విన్నారా, అక్కడ విన్నారా ఇవన్నీ?